ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న వారిలో రక్షణ పొంది కూడా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారితోనే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొంది చాలా కాలమైందేమో, చాలా ఇయర్స్ అయిపోయిందేమో, ఎన్నోసార్లు బాప్తిజం తీసుకోవాలి అని హెచ్చరించబడ్డావేమో. అయినప్పటికీ ఇప్పటి వరకు నువ్వు బాప్తిజం తీసుకొని ఉండకపోతే రెండు కారణాలు ఉండాలి. మొదటి కారణం, నిజమైన రక్షణ కార్యం నీ లోపల జరిగి ఉండకుండా ఉండాలి. రెండవ కారణం, నీ లోపల రక్షణ కార్యం జరిగినప్పటికీ నీవు దేవుడు చెప్పిన మాటల్ని, దేవుడు చెప్పిన కట్టడల్ని, దేవుడు చెప్పిన క్రమాల్ని నిర్లక్ష్యపరుస్తూ అయినా ఉండాలి. మొదటి విషయానికి వస్తే, నిజమైన రక్షణ కార్యం జరగకపోవడం. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారు పాత స్వభావంలో వారు మరణించి నూతన స్వభావంతో వారు జన్మిస్తారు. నూతన స్వభావం వారిలో ఉంటుంది. నూతనంగా వారు జీవించడం ప్రారంభిస్తారు. బాప్తిజం అంటే అర్థం ఏంటి అని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మరణములో అనగా క్రీస్తు మరణంలో మనం పాలు పొందు నిమిత్తము మనము బాప్తిస్మము పొందితిమి. ఎప్పుడైతే మనము ఆ నీటిలో బాప్తిజం పొందే క్రమంలో మనం నీటిలో ముంచబడతామో ఆ సాదృశ్యం ఏంటంటే, మనము పాతి పెట్టబడ్డాం. మరణించిన వ్యక్తిని పాతి పెడతాం, కానీ పాతి పెట్టిన వ్యక్తి తర్వాత మరణించడు. అదేవిధంగా మరణించిన వ్యక్తి పాపం విషయంలో, లోకం విషయంలో, పాత స్వభావం విషయంలో మరణించిన వ్యక్తి బాప్తిజం తీసుకుంటాడు. తీసుకోని వ్యక్తి ఇంకా అతనికి నిశ్చయత రాలేదు, అతను మరణించలేదు అని అర్థం. బహుశా ఇదే నీ కారణమైతే పరీక్షించుకొని దేవుడు సహాయం అడుగు. రెండవ కారణానికి వద్దాం. రక్షించబడ్డా, నేను లోకం నుంచి వేరుపరచబడ్డానని తెలిసినప్పటికీ దేవుడు చెప్పిన ఈ బాప్తిజం అనే క్రమాన్ని నీవు నిర్లక్ష్యపరుస్తున్న వరుసలో నువ్వు ఉంటే, మొదటగా నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న, బాప్తిజాన్ని నువ్వు ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? 2 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు అని రాయబడి ఉంది. ఈరోజు ఒక బ్యాంక్ పని కావచ్చు, లేదంటే నీ ఉద్యోగ పని కావచ్చు, నీ చదువు పని కావచ్చు, నీ వ్యాపారం పని కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్లోని తీసుకుంటే రేషన్ షాప్ పని అవ్వచ్చు. ఇలా కొన్ని పనులకి కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్స్ లోపు మనం చేయకపోతే ఆ పని నుంచి వచ్చే లాభాన్ని మనం కోల్పోయినట్టే. అలాంటి విషయాలలో అటెన్షన్ పే చేస్తున్నాం మనము. అలాంటి విషయాలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనము. దేవుని విషయంలో, ఇంత ఇంపార్టెంట్ విషయంలో మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉండాలి? యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్నాడు కదా. యోహాను ఏమంటాడు యేసయ్యతో? అయ్యా, నేనే నీ చేత బాప్తిజం పొందవలసిన వాడిని కదా, నేను మీకు ఇవ్వడం ఏంటి అన్నప్పుడు యేసయ్య ఏమంటాడు? ఇప్పటికీ నీతి నిమిత్తం ఇలా జరగనియ్యి అన్నాడు. ఆయన మాదిరికరంగా, నాకు మాదిరికరంగా బాప్తిజం తీసుకున్నాడు. నువ్వు ఒక మనిషిగా, ఒక పాపాన్ని శరీరంలో కలిగి ఉన్న ఒక మనిషిగా యేసుక్రీస్తుని కొరకు మరణించి, యేసుక్రీస్తు నువ్వు తెలుసుకున్నాక, రక్తంలో కడగబడ్డాక బాప్తిజం విషయంలో ఎందుకు నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు? అంటే లోక సంబంధమైన విషయాలలో నీకు కాన్సిక్వెన్స్ వస్తుంది. ఏదైనా చేయకపోతే నువ్వు నష్టాన్ని ఎదుర్కొంటున్నావు. ఈ విషయంలో నీకు ఏ నష్టము జరగట్లేదనా? ఎందుకు ఆ నిర్లక్ష్యం? బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకుల అవమానంలో మనం చూస్తే, దేవుడు బుద్ధిగల కన్యకల్ని తీసుకొని ద్వారం మూసేస్తాడు. తర్వాత బుద్ధిలేని కన్యకలు వచ్చి డోర్ కొట్టి బ్రతిమలాడుతూ ఉంటారు దేవుడిని. అప్పుడు దేవుడు తెరిచి ఉండొచ్చు కదా మరి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రయాసపడి, మేము కూడా వెళ్ళాలి పెళ్లి కుమార్తెతో అని ఆశపడే కదా వాళ్ళు నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. బుద్ధిగల కన్యకల్ని కూడా కూడా కొంచెం నూనె ఇవ్వండి అని అడిగారు. కానీ చాలా ప్రయాసపడి అక్కడ అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు త్వరగా సమకూర్చుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు ద్వారం దగ్గర కూడా వచ్చి కొడుతున్నారు. అంటే వాళ్ళు ఆశపడుతున్నారు నేను లోపలికి వెళ్ళాలని. కానీ దేవుడు ఎందుకు మరి లోపలికి రానియలేదు? దేవుడు మనసు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే, ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే, సమకూర్చుకోవాల్సిన సమయంలో సమకూర్చుకోకుండా నేను వచ్చాక సమకూర్చుకుంటున్నారేంటి? ఆయన చాలా బాధపడ్డాడు. సమకూర్చుకోవాల్సిన సమయంలో సమకూర్చుకోవాలి. మనం ఆశపడ్డప్పుడు మనం సమకూర్చుకుంటాం. మనకి దాని పట్ల నిరీక్షణ ఉన్నప్పుడు మనం సమకూర్చుకుంటాం. అదేవిధంగా రేపొద్దున దేవుడు ఇవన్నీ కూడా అడుగుతాడండి.
రేపొద్దున నువ్వు చనిపోయాక, తర్వాత రియలైజ్ అయ్యాక, తర్వాత చేసేదేం లేదు. దేవుడు ముందే చెప్పాడు. బాప్తిజం ఎంత ప్రాముఖ్యమైనది. శిష్యులందరూ కూడా బాప్తిజం ఇచ్చారు. ప్రతి వ్యక్తి బాప్తిజం పొందాలి. యేసుక్రీస్తును నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షించబడును అని ఉంది. అలాగని నేను ఎవరిని బాప్తిజం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళరని నేను ఫోర్స్ చేయట్లేదు. నువ్వు మారకుండా, నీలో రక్షణ కార్యం జరగకుండా నువ్వు బాప్తిజం తీసుకున్నా అది వ్యర్థమే. అది దేవుని దృష్టికి శూన్యంగానే ఎంచబడుతుంది. నువ్వు మారు మనసు పొందకుండా రక్షణ తీసుకుంటే, నువ్వు మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకుంటే ఆ బాప్తిజము చెల్లుబాటు అవ్వదు. దేవుడి దృష్టికి అది చెల్లదు. కాకపోతే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బాప్తిజం ఒకవేళ నువ్వు తీసుకోకపోతే, అనగా మారు మనసు పొందకపోతే, అనగా నీ పాత స్వభావాన్ని చంపుకొని క్రీస్తులో నూతన స్వభావముతో నువ్వు మరలా జన్మించకపోతే నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. కాబట్టి బాప్తిజం లేకపోతే వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.